ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, శ్రావణ మాసం వస్తుంది, కొన్ని లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేస్తాను, దాని గురించి మీరు తెలియజేయండి అని చెప్పానండి. చాలామంది కావాలని చెప్తున్నారు. అందుకోసం ఎవరు చెప్పని లక్ష్మీ పూజలు అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మంత్రం లక్ష్మీదేవి మంత్రం, లక్ష్మీదేవి తంత్రం. ఇది తప్పకుండా మంచి సంకల్పంతో చేయండి. భార్యాభర్తల తగువులు, ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయండి. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ అండి. నా పూజలన్నీ ఏవి బడ్జెట్తో కూడుకునేవి కాదండి. ఇంట్లో అన్నీ దొరికినవేనండి. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళిపోదామా? ప్రతి వీడియో కూడా మీరు సగం సగం చూడొద్దు ఫ్రెండ్స్. తర్వాత కామెంట్స్ కూడా నాకు అడుగుతున్నారు. పూర్తిగా చూడండి. నచ్చితే చేయండి, నచ్చకపోతే మానేయండి. ఓకేనా? నచ్చితే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎప్పుడు ఆశించొద్దు. ఏ పూజ చేసినా సరే మనము చేస్తూనే పోవాలి. అది ఎప్పుడు కూడా మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటుందని ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సరే, వీడియోకి వెళ్దామా? అయితే ఈ పూజ శుక్రవారాలు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఒక పీఠం వేసుకోండి. యథావిధిగా నిత్య దీపారాధన పెట్టించుకోండి. అమ్మవారి దగ్గర పెట్టించుకున్న తర్వాత ఒక పీఠం వేసుకోండి. ఒక పీఠం దగ్గర మనకి ఎర్ర క్లాత్ కావాలి. నేనైతే పెద్ద క్లాత్ ఇక్కడ మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. చిన్న కర్చీప్ అంత క్లాత్ అయితే సరిపోతుంది. పీఠం మీద వేయండి. వేసిన తర్వాత దీనికి కావలసిన ముఖ్యమైన ద్రవ్యాలు ఏంటంటే 16 రూపాయి కాయిన్స్ కావాలండి. సరిగ్గా వినండి, 16 రూపాయి కాయిన్స్. ఆ తర్వాత 2 లవంగీలు, 2 ఏలకలండి. ఆ తర్వాత మనకి కావాల్సింది ఒక తమలపాకు, 1 కానీ 2 కానీ. ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత చక్కగా మనము ఈ రూపాయి కాయిన్స్ ఉన్నాయి కదండి, ఆ క్లాత్ మీద, తమలపాకు మీద నేను ఇప్పుడు చూపించిన విధంగా చుట్టూరు పేర్చుకోండి. ఇవి పేర్చేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. పేర్చేటప్పుడు మనము ఒక మంత్రం ఉంటుందండి. మంత్రం ఒకటి చెప్తాను. ఆ తర్వాత జీలకర్ర అండి. చాలామంది మార్విడ్స్ ఎక్కువగా జీలకర్రతో చాలా వరకు పరిహారాలు చేస్తూ ఉంటారండి. ఇది చాలా నమ్మకంతో చేయండి. చాలా మంచి అయినది జరుగుతుంది. నాకు ఇవన్నీ ఎలాగ తెలుసు అని మీరు అడగొచ్చు. నాకు శ్రీ విద్య ఉపాసకులు ఉంటారు కదండి, వాళ్ళు అందులో ఒక ఆంటీ అయితే నాకు ఈ పరిహారాలు, ఈ పూజల గురించి అన్నీ ఆంటీని అడిగే నేను తెలియజేస్తూ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఖచ్చితంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత పీఠం మీద పెట్టేసుకొని చక్కగా ఇప్పుడు నేను ఈ ముద్ర వేస్తున్నాను కదా, ఈ ముద్రతో చక్కగా జీలకర్రతో మనము అర్చన చేయాలన్నమాట. ఆ రూపాయి బిళ్ళలకి అర్చన చేసిన తర్వాత ఎలా చేస్తారంటే, ఎప్పుడు కూడా అమ్మవారికి పూజించేటప్పుడు అయ్యవారికి పూజించాలి, అయ్యవారికి పూజించేటప్పుడు అమ్మవారికి పూజించాలి. ఇప్పుడు ఒక మంత్రం మనము చెప్తూ 16 సార్లు జీలకర్ర అర్చన చేస్తూ ఉండండి. ఓ ఓ శ్రీం హరే నమః. మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఓం శ్రీం హరిహే నమః అని మనము ఈ మంత్రాన్ని 16 సార్లు జీలకర్రతో అర్చన చేయాలన్నమాట. అర్చన చేసిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు మనము అష్టోత్తరాలు చదువుతాం కదా, అంటే ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః అని. అవి కాకుండా 18 రహస్య నామాలు ఉన్నాయండి. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి ముందు చదవండి. అవి చదివిన తర్వాత ఈ అష్టోత్తరాలు చదవండి. చదివేసిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించండి. సమర్పించిన తర్వాత ఈ మూటలాగా కట్టుకోవాలండి. మూటలాగా కట్టేసుకొని ఈ మూటకు కూడా గంధం, పసుపు బొట్లు పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మూటకు కూడా మనము ధూపదీప నైవేద్యం సమర్పించుకొని చక్కగా మనము డబ్బులు దాచుకునే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాలి. లేదంటే లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత సరిగ్గా ఏ డేట్న చేసామో, అంటే శ్రావణ శుక్రవారం కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య అని చెప్పాను కదా, మీరు ఏ రోజు పూజ చేశారో ఆ పూజ డేట్ అనేది మీరు క్యాలెండర్లో ఒక దగ్గర రాసుకోండి. లేదంటే రౌండ్ చేసేయండి ఆ నెంబరు. మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది కదా, ఆ 1 ఇయర్కి మళ్ళీ ఆ మూట అనేది ప్రవహించే నదిలో విడిచిపెట్టండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఆర్థికంగా ఈలోపే మీకు తెలుస్తుందండి. చాలా మంచి పవర్ఫుల్ పూజ అండి. ఖర్చు లేని పూజ అండి. ఓకేనా? ఇది సంకల్పంతో చెయ్యండి ఫ్రెండ్స్.
చాలా చాలా బాగా అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? అయితే ఏదైనా సరే డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు సగం సగం వీడియోలు చూడొద్దు ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. ఓకేనా? ఇలా చేయండి. నేనైతే ఇక్కడ మూట ఏమీ మీకు చూపించలేదు. చక్కగా ముడి వేసుకోండి. ముడి వేసుకొని ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం కదండి, అలాగా ముడుపులాగా చక్కగా మనము కట్టేసుకొని బొట్లు పెట్టుకొని మనము డబ్బులు దాచుకునే దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ ఏ సంవత్సరం చేసామో అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ అదే డేట్న ఏదైనా నదుల్లో ప్రవహించే నదుల్లోకి వెళ్ళి ఆ మూట విడిచిపెట్టేయండి. ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందండి. ఆ తర్వాత దీనిలో లాస్ట్లో చెప్పడం మర్చిపోయానండి, పచ్చకర్పూరం కూడా వెయ్యండి ఫ్రెండ్స్. పచ్చకర్పూరం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఓకేనా? ఈ విధంగా మీరు పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి చేసుకోండి. ఇది మళ్ళీ సంవత్సరంకే చేసుకోవాలండి. మీకు ఆర్థికంగా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా? వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసిన వాళ్ళు ధన్యవాదాలు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు.